నేను మునీశ్వరులను నిత్యాదిష్ట గరిష్ఠుడై ఉదయం మధ్యాహ్న సాయంకాల సమయంలో ప్రతిసారి 108 సార్లు జపమాలను బట్టి రుద్రాక్షమాలను బట్టి కమండలను బట్టి నిత్యాగమైనటువంటి వనములందురా నిత్యాగమనే వనములందురా తపసాసనిస్తున్నాను. నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అబద్ధం చేస్తున్నట్టున్నాడు ఇక్కడ. మునిగట్టుకు ఎవరో ఆ మునీశ్వరుల దగ్గరికి పోయి మనము వదనమును మునివరా వదనమును మునివరా వనరుహాక్ష జగమెడను రక్షించుమయ్యా జగర కంట నిత్యానుష్ఠ గరిష్ఠుడై ఉదయం మధ్యాహ్న సాయంకాల సమయములందు పూజ అలంకరిస్తుండే నా తపస్సును భంగము చేసి వందనం అర్పిస్తున్నావు వాడాబడి ఎవరి మన అహంకారమా ఋషీశ్వరుడు అని ఎరుగలేవా తపస్సంపన్నులు తెలియలేదా అహంకారమా లేక పొగరియా నా పాదఖ్యాతమును బట్టి ఏమా నీకు నేనా మునివరా అంటున్నావు. ఎవరు నీవు? ఈ నిత్యాపమనే వనమునందున నిత్యానుష్ఠుడై ఉండ నా పాదముల బట్టి నమస్కారం చేయుచురా.
నన్ను ప్రార్థిస్తుంటే అది సవిస్తారు కాదు అట్లట్టున్నావా గురువారా భూచక్రపురి పట్టణమ్మ గురువారా చక్రపురి పట్టణమ్మ భూచక్రాపురి పట్టణం అంటున్నారు స్వామి. భూచక్రాపురి పట్టణం అయితే విద్యాభవనానికి ఎందుకు వచ్చినావమ్మా? నీ భర్త పేరేంది? ఆ యొక్క నా వరుడైనా నవభోజ మహారాజు అంటున్నారు. ఏమంటివి? నా యొక్క వరుడే నా యొక్క ప్రతీశ్వరుడైనా నవభోజ మహారాజు స్వామి. నీ వరుడు నవభోజుడా? అవును. నీ పట్టణం భూచక్రాపురి పట్టణం అన్నావు, నీ భర్త నవభోజ మహారాజు అన్నావు, బాగానే ఉంది. కానీ నీవు నవఖండములకు నవరాజ్యములుగా 9 రాజ్యాలకి చక్రవర్తిగా చక్రవర్తిగా పేరు గాంచినటువంటి నీ భర్త నవభోజుడు. కానీ ఒకరి వీడ సిరి వింటున్నాడు తగురా. నీవు చూస్తే రాజకులంలాగా ఉన్నావు. రాజకులంలో ఉండేటువంటి మహాప్రతిమత శిరోమణి. పోయినా ఇక్కడ యాత్ర పోయినా ఎక్కడ పోయినా ప్రతి ఇద్దరు ఎక్కడ పోయినా జోడిగా పోతారు కానీ ఈ ప్రతిష్ఠ నుంచి పెట్టిన ఒకదాన్ని అట్లంటున్నావా? భర్త వచ్చేదానో వచ్చేదానో పంపిస్తేనే వచ్చి ఉన్నాడు గురువారా. అయితే తీసుకొని నా ప్రతిష్ఠను విడిచిపెట్టి వచ్చేటందుకు మరి అదే మొదలు చెప్తే నాకు బీపీ షుగర్ ఉన్నాయి కదమ్మా. అందుకే నాకు మొదలే ముక్కు మీద కోపం, ముక్కు మీద ఈగాలతో ముక్కు కోసుకునే బాపత లేదు. పీడే పోతుంది. అయితే భూలక్ష్మి ఈ భర్త యొక్క భోజరాజు యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ యొక్క వనమునకు వచ్చినట్టు ఆ తల్లి భూలక్ష్మి మనసు అగ్గగల సంసారము What?
నీవు భర్త యాగ చేయి ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చినావో నా మనసు చాలా సంతోషపడింది. అయినను నీ మనసులో ఏం బాధ ఉంది? ఎందుకు ఈ పొలానికి రావాల్సి వచ్చింది? నీ మనసులో ఏముందో చెప్తే తప్పకుండా తీస్తానమ్మా సిద్ధాసాగర్. మునివరా అమ్మా సిద్ధాసాగర్ రామురాముని నేను ఎంత చింతతోటి నీ గట్టుకొచ్చి నాను నాకు సంతానము లేక నువ్వే నాకు దిక్కని ఇదే చెప్పితే ఇంత నీకు ఆపద రాకపోవు, నేను ఇంత రాని మాట రానకపోదు, తన రాని తను రానకపోదు, మామూలు అట్లా వదలకపోవు. అమ్మా అయితే నీకు సంతాన ప్రాప్తి కోసం వచ్చినవా? అవును చూస్తా పంచాంగం. పెద్దమ్మ లేదు ఇంటికి. అమ్మా భూలక్ష్మి తల్లి, అమ్మా ప్రసూడగని అమ్మా భూలక్ష్మి దేవి ప్రసూడగని బాగుండదాయను ప్రసూడగని బాగుండదాయను పుత్ర సంతతి కావలయునల్లా. అమ్మా భూలక్ష్మి పుత్ర సంతతి కావలయునల్లని మొగడు రచ్చు ఆడవిల్లనే కావలయునని నీ మనమున కోరిక. అమ్మా ఆడ సంతానమే కావలయునన్నా నీకు మరణము తప్పదు. ఈ రెడ్డిలోన ఏదైనా ఒక్క వరము కోరుకొనము. ఈ జాతకమే బాగలేదు, ఒక్కొక్క రాసి ఉంటది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం సంవత్సరం మాత్రం వెంకటేశ ఉన్న వాళ్ళకు ఎంకమ్మ ఈరే బీరే ఉన్న వాళ్ళకు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఇక ఫుల్ మరి వెంకటే పేరు వస్తున్నాడు నాకు చెప్పు బావా. అయితే అమ్మా అయితే నీకు ముఖ సంతానం కావాలంటే నీ భర్తకు సాగు తప్పదు, ఆడ సంతానం కావాలంటే నీకు సాగు తప్పదు. కానీ 2 వరాలు కోరుకోవడానికి వీలు లేదు. ఈ రెండింటిలో ఏదైనా ఒక్క వరం కోరుకో. ఏ వరం కావాల్సి అయితే ఈ 2 వరాలు కోరుకునేందుకు కొడుకు కలిగితే బిడ్డలు కలగరు, బిడ్డలు కలిగితే కొడుకులు కలగరు. 2 ఉన్నాయి ఛాన్సు ఉన్నాయి. కానీ మగ పిల్లలు కావాలంటే నీ భర్త చచ్చిపోతాడు, ఆడపిల్లలే కావాలంటే నీకు తెస్తావు. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి కోరుకో ఇస్తావు. ఓ మునేంద్ర, ఆ యొక్క ఈ భూచక్రపురి పట్టణం పైన పరిపాలించే ప్రతీశ్వరుడైన నవభోజ మహారాజు. సరే, నేను నా ప్రతీశ్వరుడు మరణిస్తే ఈ భూచక్ర పట్టణంబు ఎవరు పాలిస్తారు? సరే, నేను చచ్చినా ఇంకొక అమ్మాయిని చేసుకొని అయినా పిల్లలను పోషించుకొని బ్రతుకుతాడు, రాజ్యం వెళ్తాడు. నేను ఉండి కూడా లాభం లేదు మునేంద్ర, నాకు వాడ సంతానమే కావాలి. పిచ్చిదారుగా చాలి. ఇగో మళ్ళీ ఈ దగ్గర ఆడవాళ్ళ దగ్గర రోగమే గీది. అది ఎందుకంటే మీ ఆడవాళ్ళ మనసు సున్నితం, మా మొగోళ్ళతో కఠినం. మేము వరుసగా 24 గంటలు 23 మంది దగ్గరికి పోయినా అన్ని మీసం వేస్తారు. ఆ ఒక చోటు మాట్లాడరు పుట్టుక పుట్టిన. అందుకే మేము అమ్మా నీవన్నది సమస్యమే కావచ్చు, కానీ నీవు నీ ప్రాణాన్ని కోల్పోయి
పోవడం ధర్మం కాదు. లేదు లేదు నీవు పోయిన అమ్మ చెప్పనా, ప్రపంచంలో ఎవరైనా మొగోడు చచ్చిపోతే ఆదాయం బతుకుంది అనుకో, ఎట్లన్నా సిక్కులు పోయి ఆఖరికి ఏది ఒంటిలో పోయి పోకుండా పెట్టుకొని తప్పుక తింటది. అదే ఆడవాళ్ళు చచ్చిపోయింది అనుకో, మొగోడు ఉండనుకో, ఇక ఏమైనా ధర్మాలకైనా కూర్చోవాలి. ఇక మా కోడలు ఎప్పుడు పిలుస్తుందో, నేను ఎప్పుడు పోతానో, ఇక లోపల గోకేశ్వరరావు గోపుతున్నాడు. ఇక ఎప్పుడన్నా ఇక 12, 1 అయింది అనుకో, అమ్మా ఉన్నారా బుజ్జి పద్మా అని పిలిచిపోయింది అనుకో, అరే మా మామ భోజనానికి వస్తా అనుకుంటుంది. ఎమ్మడే ఏం చేస్తాడు, మామ పొద్దుగాలు బడిపోయి పొరగాలు పొద్దుగా టిఫిన్ కొట్టబోలేదు, సరే టిఫిన్ ఇచ్చినప్ప మామ ఇంకో లోపల గోపుతుండే. ఇదే జాగదు కాబట్టి నా మాట తల్లి, రేపు రాజ్య పరిపాలన సాగించేవాడు వాడటం కరెక్టే, కానీ చంటి పిల్లలు ఆ పిల్లలని పెంచి పోషించాలంటే మగవాళ్ళ వద్దది కాదు. ధనము ఆడవాళ్ళ దగ్గర చిక్కదు, మగవాళ్ళ చేతిలో పిల్లలు చిక్కరు. కానీ ఈనాడు మొత్తం తిరగల మళ్ళీ ఇది ఏ మగోడు కానీ ఆడవాళ్ళకి పెత్తలు ఇష్టం. అయితే ఏది ఏమైనా సరే నేను నా ప్రాణానికి వదులుకుంటాను గాని నా ప్రతిశనుడికి అయితే మాత్రము హాని కలగకూడదు. ఏ రకంగానైనా పోషించుకుంటాడు. దాశకాంతలు ఉన్నారు, ఆ దాశకాంతలను అయినా ఉంచుకొని అయినా నా బాలలో పోషించుకుంటాడు. కానీ నాకు ఆడి సంతానమే కావాలి. అట్లా సరే ఆడి సంతానం కావాలంటే కాబట్టి ఈ కొండ గట్టుకు ఈశాన్య భాగమునా, ఈ కొండగట్టుకు ఈశాన్య భాగమున మణిగట్టు గలది ముఖ్యమైన మధ్య వృక్షంబులు పెద్దగానకు పడు అందు నాగేంద్రుడి ఆలయంబు. అమ్మా అక్కడ పోతే అక్కడ నాగశేషుడు పుట్ట ఉంటుంది. అక్కడ మాత్రం అధికంగా ఉన్నాయని పుణ్యానికి వచ్చాడు. తెప్పుకోకు, దేనికైనా ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. కానీ ఆ పుష్పములు ఆ పండ్లను తెప్పుకున్నప్పుడు మాత్రం అక్కడ నాగశేషుడి యొక్క పుట్ట ఉంటుంది. ఆ నాగశేషుడి కనిపెట్టుకొని నువ్వు తెప్పుకొని ఆ ఫలాలు తిన్నట్టయితే నీకు సంతానం కలుగుతుంది. వీళ్ళ సంతానం అయితే సరే మునీంద్ర, ఆ విధంగానే నేను పోయేదగా పోయిరా.